అదేంటి అలా కొట్టాడు? ఏ బాగోలేదా? బాగోలేదా అంటే నొప్పి లేదు గాని ఏదో ఒక రకంగా ఉంది. ఎవరతను? సీన్గాడని మా నూరు ఆంబోతులేదు, ఆది ఆడు ఒకటే. వాడికి ఆ ముద్రేసింది మీ నాన్నే. అయ్యో, ఎందుకలా? పాపం కదే. ఏం కాదు, ఆడు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. ఆడు ఎంత ఎదవైనా వాళ్ళ. ఏంటే ఏంటే నువ్వు సిటీ నుంచేగా వచ్చింది, మరీ ఇంత మబ్బా? నీకెలా చెప్పాలి? సరే కొంచెం దగ్గరికి రా. ఎలా ఉంది? హాయిగా ఉంది. ఒక అమ్మాయిని నేనూతేనే ఇలా ఉంటే ఆ అబ్బాయి ఊదితే ఎలా ఉంటుందో ఊహించుకో. సీనుగడే వచ్చాడు కదా ఊహల్లోకి. హే, ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పావే? చెప్పాను కదా, ఆడు విషయం ఉన్నాడు. అయితే నీకు ఫీలింగ్స్ ఉన్నాయి. చూడవే, ఈ వయసులో మనం ఆడాల్సిన ఆటలు, వేయాల్సిన వేషాలు చాలా ఉన్నాయి. నాకున్న ఎక్స్పీరియన్స్ తో అవన్నీ నీకెక్కిస్తా. నువ్వు రెడీనా? రెడీ 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 కాదు, ఇవన్నీ మన మధ్య ఉండాలి. పెద్దోళ్ళతో డిస్కస్ చేయకూడదు, అర్థమైందా? నువ్వు అసలే తిక్కదానివి. నేను చెప్పానని మీ బాబుతో చెప్పావనుకో, నన్ను చంపేస్తాడే బాబు. చెప్పనులే గాని చెప్పవే. ఒకటి, మనకుండే కోరికలు గుర్రాల్లాంటివి. చక్కగా ఇంట్లో కట్టేసుకుని మేపుకోవాలే కాని కళ్ళెం వేయాలనుకున్నావనుకో కట్లోడు తీసుకుని పారిపోతాయి. అంత రిస్క్ మనకు అవసరమా చెప్పు? నెక్స్ట్, సంప్రదాయాలు, పద్ధతులు, పరువు, ప్రతిష్ట, మట్టి మసానమని మడి కట్టుకుని కూర్చోకూడదు. అన్నీ మడిచి పక్కకు తోసేయాలి. మనకేమనిపిస్తే అదే చెయ్యాలి. పెళ్ళయ్యే వరకేనే మన జీవితం మన చేతుల్లో ఉండేది. తర్వాత ఏ గన్నయ్యగాడితోనో గడపాల్సిందే. ఈ ఏజ్ లో మనం ఏం చేసామన్నది పాయింట్ కాదే, ఎంత ఎంజాయ్ చేసామన్నదే కాన్సెప్ట్. ఇక మూడ్లోకొస్తే, మూడా? మూడంటే అది కాదు. నువ్వెక్కడికో వెళ్ళిపోకు. మనకుండే పరిధిలో మనకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సిగ్గు ఎగ్గు లేకుండా వాడుకోవాల్సినంత వాడుకోవాలి. దేన్ని వదలకూడదు. యూజ్ అండ్ త్రో పాలసీని ఫాలో అవ్వు. మరి 4? చూసావా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నావో? దీన్ని థియరీగా చెప్పను, ప్రాక్టికల్ గా నీతో చేయిస్తా. ఒక పేపర్ తీసుకో, పెన్ను, ఇంక్ బాటిల్ కూడా తీసుకో. ఇప్పుడు పెన్తో దర్పించాలు. ఏం కనిపిస్తోంది? మచ్చ. ఇప్పుడు ఇంక్ మొత్తం పేపర్ మీద పోయి. ఇందాకున్న మచ్చ ఇప్పుడు కనిపిస్తోందా? లేదు. మనం చేసే తప్పు కూడా ఆ మచ్చ లాంటిదే. ఫస్ట్ టైం మాత్రమే దొరికిపోతాం. తర్వాత ఎంత చేసినా ఏం చేసినా ఆ బ్రహ్మదేవుడు కూడా పట్టుకోలేడే. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మైండ్ లో పెట్టుకుంటావో, హార్ట్ లో పెట్టుకుంటావో, ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, నీ ఇష్టం.